హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలను నేర్చుకుందాం. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ వర్బ్ వచ్చేసి కంట్రోల్ చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ఆఫీస్లో నా భావాలను కంట్రోల్ చేస్తాను. ఐ కంట్రోల్ మై ఎమోషన్స్ ఎట్ వర్క్. ఐ కంట్రోల్ మై ఎమోషన్స్ ఎట్ వర్క్. ఆమె పరిస్థితిని బాగా కంట్రోల్ చేసింది. ఆమె పరిస్థితిని బాగా కంట్రోల్ చేసింది. షీ కంట్రోల్డ్ ద సిచ్యువేషన్ వెల్. షీ కంట్రోల్డ్ ద సిచ్యువేషన్ వెల్. అతను ఇప్పుడు మీటింగ్ని కంట్రోల్ చేస్తున్నాడు. He is controlling the meeting now. He is controlling the meeting now. వారు రేపు ఈవెంట్ని కంట్రోల్ చేస్తారు. వారు రేపు ఈవెంట్ని కంట్రోల్ చేస్తారు. They will control the event tomorrow. They will control the event tomorrow. నువ్వు ట్రాఫిక్ కంట్రోల్ చేశావా? నువ్వు ట్రాఫిక్ కంట్రోల్ చేశావా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రావడానికి ముందే ఆమె అన్నీ కంట్రోల్ చేసింది. She had controlled everything before I came. నీ కోపాన్ని కంట్రోల్ చేయాలి. నీ కోపాన్ని కంట్రోల్ చేయాలి. యు మస్ట్ కంట్రోల్ యువర్ యాంగర్. యు మస్ట్ కంట్రోల్ యువర్ యాంగర్. ఈ జనాన్ని కంట్రోల్ చేయగలవా? ఈ జనాన్ని కంట్రోల్ చేయగలవా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి వాల్యూమ్ కంట్రోల్ చేయండి. దయచేసి వాల్యూమ్ కంట్రోల్ చేయండి. ప్లీజ్ కంట్రోల్ ద వాల్యూమ్. ప్లీజ్ కంట్రోల్ ద వాల్యూమ్. అవసరం లేకుండా ఇతరులను కంట్రోల్ చేయవద్దు. డోంట్ కంట్రోల్ అదర్స్ అన్నెసెసర్లీ. వర్బ్ 2 సాల్వ్ పరిష్కరించు. నేను సమస్యలను త్వరగా పరిష్కరిస్తాను. ఐ సాల్వ్ ప్రాబ్లమ్స్ క్విక్లీ. ఐ సాల్వ్ ప్రాబ్లమ్స్ క్విక్లీ. ఆమె నిన్న పజిల్ పరిష్కరించింది. ఆమె నిన్న పజిల్ పరిష్కరించింది. షీ సాల్వ్డ్ ద పజిల్ ఎస్టర్డే. షీ సాల్వ్డ్ ద పజిల్ ఎస్టర్డే. అతను ఇప్పుడు సమస్య పరిష్కరిస్తున్నాడు. అతను ఇప్పుడు సమస్య పరిష్కరిస్తున్నాడు. He is solving the issue now. He is solving the issue now. వారు త్వరలో ఈ కేసు పరిష్కరిస్తారు. వారు త్వరలో ఈ కేసు పరిష్కరిస్తారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు ప్రశ్న పరిష్కరించావా? నువ్వు ప్రశ్న పరిష్కరించావా? హ్యావ్ యూ సాల్వ్డ్ ద క్వశ్చన్? హ్యావ్ యూ సాల్వ్డ్ ద క్వశ్చన్? మీటింగ్కు ముందు ఆమె దాన్ని పరిష్కరించింది. మీటింగ్కి ముందు ఆమె దాన్ని పరిష్కరించింది. షీ హ్యాడ్ సాల్వ్డ్ ఇట్ బిఫోర్ ద మీటింగ్. She had solved it before the meeting. మనము దీన్ని కలిసి పరిష్కరించాలి.
ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా కోసం ఈ సమస్యను పరిష్కరించగలవా? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఫర్ మీ? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఫర్ మీ? దయచేసి దీన్ని త్వరగా పరిష్కరించండి. దయచేసి దీన్ని త్వరగా పరిష్కరించండి. ప్లీజ్ సాల్వ్ ఇట్ సూన్. ప్లీజ్ సాల్వ్ ఇట్ సూన్. అన్నీ ఒంటరిగా పరిష్కరించడానికి ప్రయత్నించవద్దు. డోంట్ ట్రై టు సాల్వ్ ఎవ్రీథింగ్ ఎలోన్. వర్బ్ 3 క్లోజ్. క్లోజ్ చేయు. పని అయ్యాక నేను ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను. ఐ క్లోజ్ మై ల్యాప్టాప్ ఆఫ్టర్ వర్క్. ఐ క్లోజ్ మై ల్యాప్టాప్ ఆఫ్టర్ వర్క్. ఆమె తలుపు నిశ్శబ్దంగా క్లోజ్ చేసింది. ఆమె తలుపు నిశ్శబ్దంగా క్లోజ్ చేసింది. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను ఇప్పుడు షాప్ క్లోజ్ చేస్తున్నాడు. హీ ఈస్ క్లోజింగ్ ద షాప్ నౌ. హీ ఈస్ క్లోజింగ్ ద షాప్ నౌ. వారు వచ్చే వారం ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తారు. దే విల్ క్లోజ్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. దే విల్ క్లోజ్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. మీటింగ్ క్లోజ్ చేసావా? మీటింగ్ క్లోజ్ చేసావా? హ్యావ్ యూ క్లోజ్డ్ ద మీటింగ్ యెట్? హ్యావ్ యూ క్లోజ్డ్ ద మీటింగ్ యెట్? నిద్రకు ముందు ఆమె కిటికీ క్లోజ్ చేసింది. నిద్రకు ముందు ఆమె కిటికీ క్లోజ్ చేసింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డీల్ క్లోజ్ చేయాలి. ఈరోజు డీల్ క్లోజ్ చేయాలి. యు మస్ట్ క్లోజ్ ద డీల్ టుడే. యు మస్ట్ క్లోజ్ ద డీల్ టుడే. నేను ఈ ఫైల్ క్లోజ్ చేయగలనా? నేను ఈ ఫైల్ క్లోజ్ చేయగలనా? కెన్ ఐ క్లోజ్ దిస్ ఫైల్? కెన్ ఐ క్లోజ్ దిస్ ఫైల్? దయచేసి తలుపు సరిగ్గా క్లోజ్ చేయండి. దయచేసి తలుపు సరిగ్గా క్లోజ్ చేయండి. ప్లీజ్ క్లోజ్ ద డోర్ ప్రాపర్లీ. ప్లీజ్ క్లోజ్ ద డోర్ ప్రాపర్లీ. అప్లికేషన్ని అకస్మాత్తుగా క్లోజ్ చేయవద్దు. డోంట్ క్లోజ్ ద యాప్ సడన్లీ. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.